నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, 2026 సంవత్సరంలో ఏ నక్షత్రం వారికి ఎలా ఉండబోతుంది అని సిరీస్ అయితే స్టార్ట్ చేశాం. సో రేవతి నక్షత్రం చివరి నక్షత్రంలో వచ్చేసాం. సక్సెస్ఫుల్గా అన్ని నక్షత్రాలు అయితే మనం పూర్తి చేసుకున్నాం. సో 2026 సంవత్సరంలో రేవతి నక్షత్రం వారి జాతకం ఎలా ఉండబోతుంది, వీళ్ళు తీసుకోవాల్సిన పరిహారాలు, పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటి, ముఖ్యంగా వీళ్ళు ఏ ప్రొఫెషన్ తీసుకుంటే బాగా సెటిల్ అవుతారు, ఏ ప్రొఫెషన్ జోలికి వెళ్లకుండా ఉంటే లాస్ జరగకుండా ఉంటుంది, వీళ్ళ గుణగణాలు, స్వభావాలు, లక్షణాలు ఎలా ఉండబోతాయి, వీళ్ళకి కలిసి వచ్చే నెలలు ఏంటి ఒకసారి తెలియజేస్తారా? జై శ్రీమన్నారాయణ మన ప్రేక్షకులందరికీ కూడా. అలానే మనకి నక్షత్రాల సిరీస్లో చివరిగా చూపించేటి రేవతి నక్షత్రం. రేవతి నక్షత్రానికి 4 పాదాలు. ఈ 4 పాదాలు కూడా మీనరాశిలోనే ఉంటాయి. ఇక మొదటి పాదంలో పుట్టిన వారికి తండ్రికి దోషం, రెండో పాదంలో పుట్టిన వారికి తల్లి దోషం, మూడో పాదంలో పుట్టిన వారికి బేబీ దోషం ఉంటుంది, 4వ పాదంలో పుట్టిన వారికి ఏం లేదు. ఇక ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా నెలలోపు పుట్టిన బేబీ నెల లోపులు కనుక, మాసం లోపు కనుక నవగ్రహాలకి శాంతి చేయించినట్టయితే ఆ ఒక దోషం పరిహారం అనేది సరిపోతుంది. అలాంటి దోషాలు ఏమి రావు. లేదా బాలనిష్ట రోగాలని పుట్టిన బేబీకి 16 సంవత్సరాల లోపున చిన్న చిన్న లోపాలు, రోగాలు, నొప్పులు, బాధలు, అనేజీ, నేలపడుతనం, ఎదగలేని తత్వం, మతి మరుపు అలాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి అలాంటి రాకుండా ఉండాలంటే పరిహారం నెలలోపు చేసుకుంటే సరిపోతుంది. ఇక వీరికి నామనక్షత్ర ప్రకారంగా అయితే కనుక ఎస్, ఎం, జే, జా, జూ, జీ, డి, ఈ, ఐ, యు, వి, డబ్ల్యూ ఇలాంటి లెటర్స్తో వచ్చేటువంటిగా పెట్టుకుంటూ ఉంటారు. ఒక్కొక్క దగ్గర ఎస్ కూడా పెడుతూ ఉంటారు అనమాట. ఇది రేవతి నక్షత్రం కాబట్టి. ఈ రేవతి నక్షత్రం ఇక్కడ 2 తత్వాలు ఉంటాయండి. రేవతి నక్షత్రం జలతత్వం కాదు, రేవతి నక్షత్రం అగ్నితత్వం. కానీ రాశి జలతత్వం. ఇక్కడ 2 రకాల స్వభావములు. నక్షత్రం ఏమో అగ్నితత్వం, రాశి ఏమో జలతత్వం. 2 రకాల స్వభావాలు ఉంటాయి వీరికి. వీరిలో చిన్న వయసులో దొంగతనాలు చేస్తూ ఉంటారు. చిలిపి దొంగలు అనమాట వీళ్ళు. దొంగలు అంటే ఏదో కోట్లాది కోట్లు కొట్టుకుపోరు, బ్యాంకులు కొట్టుకుపోరు. వీరు ఏంటంటే చిలిపితనం ఎక్కువ ఉంటుంది వీరి దగ్గర. చలాకీతనం, చిలిపితనం, కోతి కొమ్మొచ్చా అంటారు కదా, అట్లా ఉంటారు వీరును. ఇక్కడదక్కడ మతిమరుపు చేస్తారు, మాయ చేస్తారు, మసిపూస్తారు, మారేడిగా చేస్తారు. అల్లరితనం ఎక్కువ ఉంటుంది అనమాట. కృష్ణుడిలాగా ఉంటారన్నమాట, గోపికల్లాగా. కృష్ణుడు గోపికలు ఎలా ఉంటారో ఆ విధంగా కనిపిస్తుంటారు రేవతి నక్షత్రం వారు. అగ్నితత్వం చాలా ఎక్కువగా ఉంటుంది వీరిలోను. కోపం ఎక్కువగా ఉంటుంది. అప్పటికప్పుడే ఆవేశపడతారు, అప్పటికప్పుడే కూల్ అయిపోతారు. వీరు ఎవరికి అర్థం కాదు అంత ఈజీగా. రేవతి నక్షత్రం వల్ల అర్థం కావడం అంటే చాలా కష్టం. వీరికి అమ్మవారి ఆధీనంలో పుడుతుంటారు అనమాట. అమ్మవారి అనుగ్రహంతో పుడుతుంటారు ఎక్కువగాను. లలిత అమ్మవారు అక్కడ పూజించేటువంటి అమ్మవారిని పట్టి ఉంటుంది. అమ్మవారి అనుగ్రహం అయితే వీరి మీద ఎక్కువగా ఉంటుంది. మరొకటి ఏంటంటే వీరికి పునర్జన్మ ఉండదు, మోక్ష జన్మ అంటారు. రేవతి నక్షత్రం వారికి ఒక 70% అయితే ఇదే లాస్ట్ జన్మ ఉంటుంది. కోరికలన్నీ తీర్చుకునే దానికి ఈ జన్మెత్తుతారు. రేవతి నక్షత్రంలో పుట్టిన వారందరూ కోరికలు తీర్చుకోవడానికి పుడతారు. కోరికలు అంటే పబ్బులు, బ్యాంకాంగ్ ఇది కాదు. వారు ఏదైతే మిస్ అయ్యారో పోయిన జన్మలో, ఆ మిస్ అయింది కాస్త ఇక్కడ తీసుకోవడానికి మాత్రమే పుడుతూ ఉంటారనమాట. రేవతి నక్షత్రంలో అది గొప్ప విషయం ఉంటుంది. రేవతి నక్షత్రం వారు ఒక ఇంట్లో ఉన్నా కూడా ఆ ఇల్లు మొత్తం అష్టైశ్వర్యాలతో తొలదూగుతూ ఉంటుందన్నమాట. అందుకనే రేవతి నక్షత్రం ఎక్కడైనా పొలాలు వేస్తూ, మన ఊళ్ళలో అయితే పొలాలు వేస్తారు. పొలాలు వేసేటప్పుడు మొదటి నాటు రేవతి నక్షత్రం వాళ్ళు వేస్తారు. రేవతి నక్షత్రం వాళ్ళు ఇంట్లో ఉంటే అందులో ఆడపిల్లలు అయితే వారి చేత నాటేపిస్తారు, వారి చేత కళ్ళాలు ఊడిస్తారు, వారి చేత కళ్ళం కొట్టిస్తారు, తూర్పాలు పోయిస్తారు. అంటే అంత లక్ష్మీదేవితో కొలుస్తారన్నమాట. ఆ గాయత్రి మాత కావచ్చు, పార్వతి మాత కావచ్చు, దుర్గామాత కావచ్చు, అన్ని రకాలుగా అక్కడ ఉండేటువంటి సిచ్యువేషన్ బట్టి వీరు మారుతూ ఉంటారు ఆలోచన. పొద్దున పూట ఒకలాగా సూర్యుడు ఎలా ఉంటారు, పొద్దున్నే ఒకలా, మధ్యాహ్నం ఒకలా, నైట్ ఒకలా ఉంటారు, సాయంత్రం ఒకలా ఉంటారు కదా. అదేవిధంగా వీరి మనస్తత్వం ఉంటుంది. పొద్దున్న ఒకలా ఉంటారు, వారిని కదిలిచ్చే వాడిని బట్టి తత్వం మారుతుంది. ఎదుటివాడు ఎలా మారుతారో, ఎదుటివాడు ఎలా మాట్లాడతారో అదేవిధంగా వీరి స్వభావం మారుతుంది. సైలెంట్గా ఉన్నంతసేపు సైలెంట్గా ఉంటారు. ఎవరైనా రెచ్చిపోయేట్టు మాట్లాడతారా, వీరు అంతకన్నా రెచ్చిపోతారు. దేనికంటే దానికి రెడీగా ఉంటారు వీళ్ళు. కొట్టడానికి రెడీ, కొట్టించుకోవడానికి రెడీ ఉంటారు. కాబట్టి అలాంటి రేవతి నక్షత్రం వాళ్ళు ఇంట్లో ఉండడం అనేది ఇంటి మొత్తానికి సెక్యూరిటీ అన్నట్టు. అందులోనే జలతత్వం. వీరికి ఆప్యాయత, అనురాగం, ప్రేమ చాలా ఎక్కువగా ఉంటాయి. ఎమోషనల్ ముందు అసలు అన్నిటికన్నా ఎమోషనల్. నెత్తిన నీళ్ళకుండ పెట్టుకుంటారు. ఏదైనా మాట అంటే బుళ్ళు ఏడుస్తూ ఉంటారు అనమాట వీరు. కానీ అది బయటికి కనపడదు. బయటికి కనపడితే వీటికి మళ్ళీ ఇదనమాట, ఏడ్చి కళ్ళు చూసుకుని వస్తారు బయటికి. ఎందుకంటే బయట వాళ్ళు చూస్తే మళ్ళీ పొరుగు పోద్దేమోనని కదా. వీళ్ళు డిగ్నిటీ తగ్గదు, లోపలేమో బాధపడతారు, బయటికేమో బాధపడినట్టు ఉంటారు, డిగ్నిటీగా ఉంటారనమాట ఏడుస్తున్నా కూడా. సో అలాంటి స్వభావం గలటువంటి నక్షత్రం రేవతి నక్షత్రం. 2026 సంవత్సరంలో రేవతి నక్షత్రం వాళ్ళకి ఒక గొప్ప యోచన కనిపిస్తుంది.
అదృష్టం. అదేంటంటే వెతికేదిగా కాలికి తగలటం. అది ఎలా ఉంటుందంటే వీలునామాలు రావటం, ఎవరో వీరి పేరు మీద ఆస్తులు రాయటం, ఎప్పుడో వస్తే ఆస్తులు ఇప్పుడు రావటం, కోర్టులో ఏదైనా నలుగుటువంటి లిటిగేషన్స్ ఉన్నటువంటి వ్యవహారాలు ఉన్నాయంటే తీరిపోతాయి. భార్యాభర్తల మధ్యన ఎడబాటు భారం ఉంటుంది, ఎక్కువ శాతం విరికినం, అది కూడా తీరిపోతుంది. మూడో వ్యక్తి ఒకడు గుర్తుపెట్టుకోవాలి రేవతి నక్షత్రం వాళ్ళకి, భార్యాభర్తల మధ్యన గొడవ అవుతుందా అంటే వారి మధ్యన అవ్వదు, మూడో వ్యక్తి జాయిన్ అయితేనే అవుతుంది. ఆ మూడో వ్యక్తి ఎవరైనా ఉంటారు అంటే ఎవరైనా ఫేస్ పెట్టుకోవడమా, పెద్ద మనిషిగా మాట్లాడటమా, ఎవరి మీద ఇంట్రెస్ట్ చూపించడమా, చెప్పుడు మాటలు వినడమా, ఇలాంటి వాటి వల్లనే గొడవలు అవుతాయి కదా. అలాంటి మూడో వ్యక్తి జాయిన్ అయితే తప్పితే, లేకపోతే వీరిద్దరు చాలా అన్యోన్యంగా ఉంటారు, ఆప్యాయతగా ఉంటారు. రిలేషన్ ఒకసారి ఏర్పడితే సచ్చే వరకు వదలరు. అలాంటి వాళ్ళలో ఉంటారనమాట. బాధ్యతగా ఉంటారు, బంధంగా ఉంటారు, అనురాగంతో, ఆప్యాయత, అన్ని రకాలుగా ఉంటారు రేవతి నక్షత్రం వాళ్ళు. అలాంటి రేవతి నక్షత్రం వారికి కొన్ని రకాల దిశలు పనికిరావు. అది ముఖ్యంగా ఉత్తరం దక్షిణం వీరికి పనికిరాదు, తూర్పు పరమడ వీరికి బాగానే పనికొస్తుంది. ఇక ఫైనాన్షియల్గా అయితే కనుక వీరు ఎవరికంటే వాళ్ళు సహాయం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరి దగ్గర లేకపోతే కూడా తెచ్చిస్తారు. ఎవరైనా వచ్చి సహాయం అడిగితే పాపం ఏ ఇబ్బందులో వచ్చి నా మీద నమ్మకంతో అడిగారేమోలే అని చెప్పి ఎక్కడో తెలియని దగ్గర తీసుకొచ్చి మరీ ఇచ్చేస్తూ ఉంటారు. ఇచ్చి దాన్ని వదిలేస్తే ఇంక రారు. ఇక చాలా మ్యాక్సిమం కష్టం అనమాట. ఇక వచ్చినాయి అంటే అదృష్టం. ఇంకా సో అలాంటి స్వభావం కల వాటికి 2020 సంవత్సరం అయితే కనుక ఇచ్చిన అప్పులు రావడం కానివ్వండి, పిల్లలు పుట్టడం, పెళ్ళైన వారికి పిల్లలు పుట్టేటువంటి కూడా కనిపిస్తూ ఉంది. పెళ్ళయ్యి ఒక 5-6 సంవత్సరాలు అయిపోద్ది, పిల్లలు లేరండి అనుకునే వాళ్ళకి కూడా రేవతి నక్షత్రం భార్యాభర్తలు ఇద్దరు ఎవరున్నా కూడా వారికి 2026 సంవత్సరం మార్చి తర్వాత పిల్లలు కూడా కలిగేటువంటి యోచన కనిపిస్తూ ఉంది. ప్రయత్నం చేయాలి, ప్రయత్నం చేసి ప్రికాషన్స్ తీసుకుంటే పిల్లలు కూడా కలుగుతారు. ఉమ్మడి ఆస్తులు వస్తున్నాయి. చూడండి ఎంతకన్నా అదృష్టం ఏం కావాలి, ఆస్తులు వస్తున్నాయి. ఇంకా శని భగవాన్ అశుభదృష్టి ఎక్కడ ఉంది, ఆరోగ్య ప్రకారంగా ఉంది. అది ఏంటంటే సైనస్, తర్వాత హార్ట్కి సంబంధించి, స్టమక్కి సంబంధించి, బ్లడ్కి సంబంధించి, న్యూరోకి సంబంధించి, అంటే బ్రెయిన్కి సంబంధించినటువంటి సమస్యలు అయితే కొంతమేర కనపడుతున్నాయి. దాని తగ్గ స్ట్రెస్ తీసుకోకుండా ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది. దూర ప్రయాణాలు చేస్తారు. ఇక ఫుడ్లో అయితే కనుక వీరు ఎక్కువగా మునగాకు తినాలి, కరివేపాకు ఎక్కువ తినాలి, ఆకుకూరలు ఎక్కువగా తింటే కనుక వీరికి అన్ని రకాల సమస్యలు కొంతమేర తొలగిపోతాయి. దాంట్లో గోంగూర ఎప్పుడు తినకూడదు, వీరు గోంగూర పొట్లకాయ తినకూడదు. వీరి నక్షత్రానికి గోంగూర పొట్లకాయ తినకూడదు. గోంగూర పొట్లకాయ కాకుండా చేపలు, రొయ్యలు ఇలాంటివి కూడా ఎక్కువ తినకూడదు. వీరు తినొచ్చు కానీ ఎక్కువగా తినకూడదు వీరును. అలానే వీరికి పంట భూములు పండించే రైతులు కూడా బాగానే ఉంటుంది, మెడికల్ రంగం బాగానే ఉంటుంది. ఇక 2026లో ఎవరైనా జాబ్ కావాలి, బిజినెస్ కావాలంటే కనుక జాబ్, హెచ్ఆర్, కోడింగ్ రంగాల్లో, మెడికల్ రంగాల్లో బాగానే జాబ్స్ వస్తాయి. వీళ్ళకి వెళ్ళొచ్చు. విదేశాలకు కూడా వెళ్ళేటువంటి అవకాశం వీరికి ఖచ్చితంగా కనిపిస్తుంది. జాబ్ ప్రకారంగా జాబ్లో నుంచి విదేశాలకు పంపించేటువంటి విధంగా కూడా కనిపిస్తూ ఉంది వీరిలోను. ఇక దాంతోపాటు వీరికి అదొకటే కాకుండా వ్యాపారంగా అయితే కనుక రియల్ ఎస్టేట్ రంగం చాలా బాగుంటుంది, ఫైనాన్స్ సెక్టర్ చాలా బాగుంటుంది, బ్యాంకింగ్ సెక్టర్ చాలా బాగుంటుంది. అలానే వీరికి ఇన్సూరెన్స్లు, బ్యాంకింగ్, అలానే ఇంకా ఈ వెహికల్స్ అమ్మటం, కొనుక్కోవడం ఇలా ఉంటాయి కదా, సెకండ్ వెహికల్స్ కావచ్చు, షోరూమ్స్ అంటారు, వెహికల్ షోరూమ్స్, 4-వీలర్ 2-వీలర్స్ కొంటారు కదా, అలాంటి వాటిల్లో కూడా వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగం చాలా బాగుంటుంది, ఎలక్ట్రికల్ రంగంలో కూడా చాలా బాగుంటుంది వీరికిను. అలానే మెడికల్ కోడింగ్, మెడికల్ షాప్స్, డయాగ్నోస్ సెంటర్స్ ఇలాంటివి కూడా వీరు పెట్టుకోవచ్చు. ఇక నీటికి సంబంధించినటువంటి విషయాలు కూడా, పాలకు సంబంధించిన వీటి వ్యాపారాలు కూడా చేసుకోవచ్చు. ఇక జాబ్ అయితే కనుక విదేశాల్లోనే మ్యాక్సిమం చేసేటువంటి ఆలోచన ఉంటుంది. పెళ్లి కూడా అక్కడే, లవ్ మ్యారేజెస్ కానీ అరేంజ్ మ్యారేజ్ రెండు కూడా వీళ్ళకి సక్సెస్గానే బాగానే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఆ విధంగా కూడా వీరు ముందుకెళ్ళొచ్చు. ఇక వీరికి సంవత్సరం మొత్తం కూడా కలిసి వచ్చేటువంటి కలర్స్. ఇంకోటి, వీరు అనుకున్న ప్రధానంగా జరగట్లేదు, ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడతా ఉన్నాం, మాకేం అవ్వట్లేదు, ఏదో జరుగుతుంది అనేటువంటి అనుమానం వచ్చిందంటే మన మీద తెలియకుండా మనకి శత్రువులు చాలామంది ఉంటారు. ఇక రేవతి నక్షత్రం వాళ్ళకి చుట్టాల్లోనే శత్రువులు ఉంటారు, మన చుట్టూ ఉండే వాళ్ళు శత్రువులు ఉంటారు. కాబట్టి వారు మనకు తెలియకుండా మన ఎదుగుదలని తాల్చేదానికి, వారు మన ఎదుగుదలని దించేదానికి, మనకు ఉండేటువంటి మంచితనాన్ని పోగొట్టేదానికి వారు మన మీద చేయించేటువంటి క్రియలు ఉంటాయి. హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్ లాంటి, అష్టదిబ్బందులు లాంటివి చేసి, స్పిరిట్ లాంటివి చేసి మన ఎదుగుదలకి తోడ్పడకుండా ఆపేస్తూ ఉంటారన్నమాట. అలాంటి ఏమైనా జరిగిందంటే కనుక ఎలాంటి పూజలు, హోమాలు చేయించినా దానికి ఫలితం ఉండదు. ఎక్కడైనా సమీప దూరంలో మంచి గురువులు ఉంటే, దొంగ గురువులు అయిపోయినారు అందరూ, మంచి గురువు ఉంటే కనుక ఎక్కడైనా సమీప దూరంలో గురువుగారికి సంప్రదిస్తే కనుక మనకున్నటువంటి చెడు ఏంటి, ఏం జరిగింది, దాని పరిష్కార మార్గం ఏంటి, అది చూస్తే కనుక అప్పుడు మనకి ఎదుగుదల అనేది ఉంటుంది. ఎంత మనం చెప్పుకున్నా కూడా మనలో ఎదుగుదల లేదు అంటే కనుక మనకి ఏదో జరుగుతున్నది, మనం నెగిటివ్ ఉంటే మనం ఎన్ని చెప్పినా ఉపయోగం లేదు. అందుకని గురువుగారిని సంప్రదిస్తే కనుక ఖచ్చితంగా మన ఎదుగుదలకి తోడ్పడుతూ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ముందుకెళ్ళొచ్చు. ఇక వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ అయితే కనుక సిమెంట్ కలరు, ఊదా కలరు, బ్లూ కలర్ వీరికి బాగా కలిసి వస్తుంది. అలానే వైట్ కలర్ కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. ఇక వీరికి నెంబర్ వచ్చేసేసి 4, 6, 8 నెంబర్లు బాగుంటాయి. 9 కూడా వీరికి అద్భుతంగానే ఉంటుంది ఈ సంవత్సరం మొత్తం కూడా. ఇక వీరికి కలిసి వచ్చే వారం అయితే సోమవారం, బుధవారం, గురువారం బాగుంటాయి. శుక్రవారం కూడా వీరికి కొంతమేర బాగానే ఉంటుంది. ఇక పెళ్లి చేసుకోవాలంటే కనుక ఆగస్టు మాసం నుంచి ఆగస్టు, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో పెళ్లి చేసుకోవచ్చు వీరు. అలానే వీరికి కలిసి వచ్చే నెలలు అయితే కనుక ఫిబ్రవరి, మార్చి,
అలానే ఫిబ్రవరి, మార్చి, మే, జూన్ ఈ 3 మాసాలు వీరికి అద్భుతం కలిసి వచ్చి కొత్తగా ఏదైనా చేయాలి, కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలంటే కనుక చాలా అద్భుతం కలిసి వస్తూ ఉంటాయి. ఇక వీరికి మార్చిలో పుట్టిన వారికి, ఆగస్టులో పుట్టిన వారికి, నవంబర్లో పుట్టిన వారికి కూడా 2020 సంవత్సరంలో బాగా కలిసి రాబోతుంది. ఏ సంవత్సరంలో పుట్టిన వారికి కూడా బాగుంటుంది. ఇక వీరికి కలిసి వచ్చే దిక్కులు తూర్పు, పడమట, ఉత్తరం, దక్షిణం కలిసి రావు. తూర్పు, పడమట అనేది బాగా కలిసి వస్తూ ఉంటాయి వీరికిను. ఇక వీరికి కలిసి వచ్చేటువంటి అన్నీ చెప్పేశాను కదా, ఇక కలిసి వచ్చే దేవుని అనుగ్రహం కూడా కావాలి వీరికి. దేవుని అనుగ్రహం కావాలంటే ఎక్కువగా వీరిని నవగ్రహాలు, చంద్రగ్రహానికి ఎక్కువ పూజించుకోవాలి. వీరు బియ్యము, గోధుమలు, జొన్నలు దానం చేయాలి ఎక్కువగా వీరు ఎదుటి వ్యక్తికి ఎవరైనా. అలానే రూపు, నాగపడిగిలో ఉన్నటువంటి వెండి రూపులు దానం చేస్తే చాలా మంచిది. ఉండిలేనే వేయొచ్చు. అలానే కాలసర్పదోషం ఉంటుంది కాబట్టి రాహుకేతు పూజ చేస్తే కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేసుకోవచ్చు. ఇలాంటి ప్రికాషన్స్ తీసుకొని ముందుకు వెళ్ళేదిగా చేసుకుంటే కనుక ఖచ్చితంగా వీరు ముందుకు వెళ్ళేదానికి ఆలోచన ఉంటుంది. 2020 సంవత్సరంలో అత్యద్భుతంగా పై స్థానానికి వెళ్ళే వాళ్ళలో ఒకళ్ళుగా ఉంటారు రేవతి నక్షత్రం వారు. తప్పకుండా గురుగారు, 2026 సంవత్సరంలో రేవతి నక్షత్రం వారి జాతకం ఎలా ఉండబోతుంది, వాళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గురుగారిని కలవాలి, మీకున్న సమస్యలకు పరిష్కారం తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.